రాజకీయ వారసత్వంతో ఆయన ఎంపీ అయ్యారు. బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచి మాట తీరు వరకు తండ్రిని మరపించే ఆయన యువనేతగా పార్టీలో మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఎక్కడో ఉత్తరాంధ్రకు చెందిన ఈ యువనేత ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో హాట్ టాపిక్ గా మారారు. ఆయన అనుచరుల అత్యుత్సాహం కారణంగా పలువురు ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఎందుకంటారా? మీరే చూడండి. కింజరపు రామ్మోహన్ నాయుడు విదేశాల్లో విద్యాభ్యాసం చేసి ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఈ ఎంబీఏ గ్రాడ్యుయేట్ తండ్రి ఎర్రన్నాయుడు మరణంతో రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. అటు శ్రీకాకుళం జిల్లాలోనూ ఇటు టీడీపీలోనూ ఎర్రన్నగా సుపరిచితుడైన ఎర్రన్నాయుడు 1983లో పొలిటికల్ అరంగేట్రం చేసినప్పటి నుంచి 2009 ఎన్నికల వరకు ఓటమి అనేది తెలియకుండా రాజకీయాల్లో చక్రం తిప్పారు. కేంద్ర మంత్రిగా ఢిల్లీలో చక్రం తిప్పిన ఆయన పార్టీలో కీలక నేతగా ఎదిగారు. ఆయన యాక్సిడెంట్ లో మరణించిన తర్వాత రామ్మోహన్ నాయుడు సీన్లోకి వచ్చారు. అప్పటికే టీడీపీలో సీనియర్ గా ఉన్న తన బాబాయ్ అచ్చెన్నాయుడుతో కలిసి మొన్నటి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందిన రామ్మోహన్ కి కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కుతుందన్న ఊహాగానాలు వినిపించాయి. అయితే తొలిసారి గెలుపొందడం యువకుడు అవడంతో ఆయనకి ఛాన్స్ ఇవ్వకుండా అచ్చెన్నాయుడికి రాష్ట్ర కేబినెట్ లో స్థానం కల్పించి ఆ ఫ్యామిలీకి సముచిత గౌరవం ఇచ్చింది టీడీపీ. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు పుష్కరాల సందర్భంగా పలువురు దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇదిగో ఈ ఫ్లెక్సీలు చూడండి. అభిమానుల అత్యుత్సాహంతో కేంద్ర మంత్రి వర్యుల్ని చేసేశారు రామ్మోహన్ ని. ఏదో ఒక చోట ఫ్లెక్సీ పెట్టుంటే ఎవరు పెద్దగా పట్టించుకోకపోయేవారేమో. ముఖ్యమైన దుర్గాఘాట్, కృష్ణవేణి ఘాట్ల వద్ద 4-5 ఫ్లెక్సీలు వేలాడదీసి తమ భక్తి చాటుకున్నారు. పుష్కరాలకు వచ్చే వారికి స్వాగతం చెప్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై కేంద్ర మంత్రివర్యులు అని ఉండటం చూస్తూ వచ్చిన యాత్రికులంతా ఆశ్చర్యపోవాల్సి వస్తోంది. ఇక పార్టీ వర్గాలైతే రామ్మోహన్ లో అభిమానులు ఎర్రన్నను చూసుకుంటున్నారేమో అంటూ సరదాగా చర్చించుకుంటున్నారు.